బంగ్లాదేశ్ భారత్ బార్డర్లో ఇప్పుడు హై వోల్టేజ్ టెన్షన్ క్రియేట్ అయ్యింది అనే విషయం మనకు తెలిసిందే. జమాత్ ఏ ఇస్లామీ బంగ్లాదేశ్ అండ్ నేషనల్ సిటిజన్స్ పార్టీ అను రెండు జిహాదీ పార్టీలు భారత్ BSFతో భారీ స్థాయి యుద్ధానికి సిద్ధపడుతున్నాయి. భారత్ బంగ్లాదేశీ అక్రమ వలసదారులను ఒక్కరొక్కరిని ఏరి వెనక్కి బంగ్లాలోకి పంపించేస్తోంది. భారత్కి అతి పెద్ద నిత్యం సరిపే గాయంలాగా మారిన వీరి పీడను విరుగుడు చేస్తోంది. కానీ దీనికి అడ్డుపడుతూ బార్డర్లో చెత్త ప్రదర్శన చేస్తున్నాయి ఈ జిహాదీ పార్టీలు. అసలు బార్డర్ ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్ జిహాదీ పార్టీల లక్ష్యం ఏమిటి? వీటి ప్రదర్శనకి భారత్ భయపడుతుందా, వెనక్కి తగ్గుతుందా అనే వివరాలను గురించి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. భారత్లో లక్షలాది మంది బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. భారత్ వీరందరినీ తిరిగి బంగ్లాలోకి తిప్పి పంపిస్తోంది అని కూడా మనకు తెలుసు. మొన్న వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఈ ప్రక్రియ మరింత ఎక్కువ వేగంగా మారింది. ఇలా భారత్ వెనక్కి పంపించడాన్ని జమాత్ ఏ ఇస్లామీ అండ్ బంగ్లాదేశ్ NCP పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. భారత్లోని బంగ్లాదేశీయులని బంగ్లాలోకి పంపిస్తుంటే ఈ జిహాదీ పార్టీలకు ఏమిటి నొప్పి? వారు తమ దేశ ప్రజలే కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల వల్ల ఎన్ని రకాలుగా ప్రమాదం ఉందో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. భారత్లో ఉంటూ భారత సంపదను దోచుకు తింటూ భారత్కు వ్యతిరేకంగా ఎన్ని రకాల చర్యలు చేయాలో అన్ని రకాల చర్యలు ఇక్కడ వీరు చేస్తున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటారు, జిహాదీ భావాలు సమాజంలో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్, గోవులు, అమ్మాయిల స్మగుల్ను చేస్తూ ఉంటారు. ఇలాంటి సామాజిక వ్యతిరేకమైన పనులు ఎన్నో చేస్తారు ఇక్కడ. వీరిని తమ ఓటు బ్యాంకు కింద మార్చుకుని వీరికి తమ పూర్తి మద్దతును ఇచ్చి మొన్నటిదాకా కాపాడేది మమతా బెనర్జీ గారు. కానీ ఆవిడ ప్రభుత్వము పడిపోయిన తర్వాత ఇక్కడ వీరిని కాపాడడానికి ఎవరూ లేకుండా పోయారు. ఇక్కడ ఇరుక్కున్న కేసుల నుండి బయటపడడానికి మమత, ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ అండ్ ఇలాంటి ఆమె పార్టీలోని ఇతరులను కాపాడే వారే ఎవరూ లేకుండా పోయారిప్పుడు. దీంతో వీరిని కాపాడడానికి బంగ్లాదేశ్లోని ఈ రెండు జిహాదీ పార్టీలు ఎగిరిపడుతున్నాయి. వీరు బంగ్లాదేశ్ బార్డర్లోని ప్రజలకు ఈ విధంగా పిలుపిచ్చారు. భారీ నిరసనలకు తరలిరండి అంటూ, మానవహారాలుగా మారి అడ్డుకోండి అంటూ పిలిపించారు. ఈ జమాత్ అండ్ NCP పార్టీల బాధ ఏమిటి అంటే ఈ రెండూ కూడా జిహాదీ పార్టీలు. ఇవి భారత్ని పూర్తిగా వ్యతిరేకించే పార్టీలు. భారత్ ఇప్పుడు ఎవరినైతే అక్రమ వలసదారులు అని గుర్తించి పంపిస్తూ ఉందో వారిని ఈ పార్టీలు అక్రమ వలసదారులుగా అంగీకరించడానికి, అంటే వారు తమ బంగ్లా ప్రజలే అని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు, వ్యతిరేకిస్తున్నాయి. భారత్ కావాలనే తమ దేశంలోని ముస్లింలను లేదా ఇతరులను బంగ్లాలోకి నెట్టివేస్తోంది అంటున్నారు వీరు. ఇలా ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. దీనివల్ల తమ ఇస్లామిక్ ప్రజలకు ఇది బంగ్లాదేశ్ సమస్య కాదు, భారత్ చేస్తున్న అన్యాయం అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భారత్ చేస్తున్న ఈ పని తప్పుడు పనిగా ఈ పార్టీలు ప్రచారం చేస్తున్నాయన్నమాట. మొన్నటిదాకా మనకు పాకిస్తాన్ ఒక్కటే ఈ విధంగా ఉండేది. ఏది చేసినా భారత్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ముందు కూతలు కూసేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా తయారైంది. పొద్దస్తమానం ఇలా ప్రతిదానికి భారత్కి వ్యతిరేకంగా కారు కూతలు కూస్తూ ఉంది. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ అను పార్టీ 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్తాన్తోనే కలిసి ఉండాలి అని బంగ్లా ప్రజలపైన ఆ రోజు ఊచకోతలు కోసింది. ఇది ఒక కన్జర్వేటివ్ అండ్ తీవ్ర ఇస్లామిక్ భావజాలం ఉన్న పార్టీ. బంగ్లాదేశ్ను పూర్తిగా ఇస్లామిక్ చట్టాల ద్వారా, అంటే షరియా ప్రకారం నడపాలి అని కోరుకునే పార్టీ. ఈ పార్టీ జిహాదీ పార్టీ కాబట్టి ఇది హిందూ దేశం అయినందున భారత్ని వ్యతిరేకిస్తుంది. ఇందులో మంచి చెడులతో సంబంధం ఉండదు వీరికి. ఈ జిహాదీలు అంతా తమ ఇస్లామిజాన్ని తప్ప మిగతా అందరినీ వ్యతిరేకిస్తారు. కాబట్టి వీరు భారత్ని ఇలా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వారు అంతే, అలాగే జీవిస్తారు. తాము కాని ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా జీవిస్తారు. విషయం ఏమిటి అంటే బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ అండ్ షేక్ హసీనాల ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ జిహాదీ పార్టీ మళ్లీ బలపడింది. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 68 స్థానాలను గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక మరొక జిహాదీ పార్టీ NCP, నేషనల్ సిటిజన్స్ పార్టీ దీని పూర్తి పేరు. ఇది బంగ్లాదేశ్ రాజకీయాలలో ఈ మధ్యనే పుట్టుకు వచ్చిన ఒక రాజకీయ శక్తి. షేక్ హసీనాకు, ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమాలు, ఆందోళనల నుండి ఇది పుట్టింది. కొందరు యువకులు, మరికొందరు పౌర సమాజంలోని లీడర్లు కలిసి ఈ పార్టీని స్థాపించారు. పైకి చూస్తే ఇది జమాత్ ఇస్లామీ లాగా షరియా చట్టమే మాకు కావాలి అని పీక్కుని చావదు గాని బంగ్లాదేశ్ ప్రయోజనాలు మాత్రమే కావాలి అంటూ తీవ్ర జాతీయవాదం ప్రకటిస్తూ ఉంటుంది. భారత్ని వ్యతిరేకిస్తూ భారత్కి లొంగకూడదు అంటుంది. జమాత్ ఇస్లామీ అండ్ NCP రెండు వేర్వేరు పార్టీలు అయినా
భారత్ని వ్యతిరేకించే విషయంగా ఒక్కటే కాబట్టి వీరు భారత్కి వ్యతిరేకంగా చేతులు కలిపారు. ఇప్పుడు ఈ విధంగా రెండూ ఒక్కటై సరిహద్దుల్లో భారత్ కాల్పులు జరుపుతోంది అని, ముస్లిం జాతి ప్రజలను అక్రమంగా బంగ్లాలోకి పంపుతోంది అని భారత్ పైన నేరారోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నాయి. జమాతియే ఇస్లామీ తన మద్దతుదారులను, ఎన్సీపీ తన యువత అండ్ విద్యార్థులను ఉపయోగించి సరిహద్దు జిల్లాల్లో భారత్కి వ్యతిరేకంగా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పార్టీలు చేస్తున్న ఈ వ్యతిరేక ఒత్తిళ్లు భారత్ పైన ఏమాత్రం ప్రభావం చూపిస్తాయి అంటే మరి 0% ప్రభావం మాత్రమే చూపించగలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీ గారి సర్కార్. అలాగే బంగ్లా బార్డర్లోని అస్సాం రాష్ట్రానికి హిమంత బిశ్వ శర్మ అండ్ బెంగాల్కి సువేందు అధికారి ఇప్పుడు ఉన్నారు. వీరు అంగుళం వెనక్కి తగ్గేవారు కారు. జమాత్ అండ్ ఎన్సీపీలు కాదు కదా, మొత్తం బంగ్లా అడ్డుపడ్డా ఆగేవారు కాదు. తొక్కిపెట్టి నార తీస్తూ వెనక్కి పంపించేస్తున్నారు ఎవరికీ తగ్గకుండా. అయితే భారత్కు వ్యతిరేకంగా ఇలా ఆందోళనలు, మానవహారాలు, నిరసనలు అంటూ బార్డర్లో ఈ పార్టీలైతే రెచ్చిపోతున్నాయి. మరి వీటి వల్ల తాము భారత్ పైన ఏమైనా సాధించగలం అనుకుంటున్నారా అంటే నిజానికి ఈ జిహాదీ పార్టీలు భారత్ని ప్రెషర్ చేసి ఏదో సాధించగలము అని అనుకోవడం లేదు. నిజానికి మోడీ గారి ప్రభుత్వం గురించి, అమిత్ షా గారి వ్యూహాలను గురించి మనకంటే ఎక్కువ వీరికే తెలుసు. తాము బార్డర్లో గోచిపెట్టి ఎంత గోల చేసినా తమను పురుగుల్లా చూసి తోసేసి తమ పని తాము చేసుకుపోతారు మోడీ అండ్ ఆయన ప్రభుత్వం అని వీరికి తెలుసు, బాగా తెలుసు. మరి ఎందుకు వీరు ఇక్కడ ఈ విధంగా ఆందోళనలు చేయడం అంటే ఇది ఒక ఓటు బ్యాంకు రాజకీయం. మొన్న మధ్య జరిగిన బంగ్లా జనరల్ ఎలక్షన్స్ లో జమాత్ కూటమి ఈ బార్డర్ జిల్లాల్లో మాత్రమే గెలిచింది. సో తాము గెలిచిన ఈ జిల్లాలలోని ప్రజలకు తాము ఏదో వారికి చేసినట్టు కనబడాలి కదా, అందుకని తమ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలా నిరసనలు చేస్తున్నాయి, గోల చేస్తున్నాయి, ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తర్వాత ఈ పార్టీలు భారత వ్యతిరేక, పరమత వ్యతిరేక పార్టీలు కాబట్టి భారత్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఈ సమస్యని ఉపయోగించుకుంటున్నాయి. ఈసారి బంగ్లాలో ప్రధాన ప్రతిపక్షంగా మాత్రమే నిలవగలిగాం, కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి తామే ప్రభుత్వం చేయగల స్థాయికి చేరాలి అంటే ప్రజల్లో తాము ఉద్యమాలు చేస్తూ కనబడాలి అన్నది వీరి పాలసీ. భారత వ్యతిరేక ఉద్యమం ద్వారా బంగ్లా ప్రజలను మోటివేట్ చేయడానికి ఇలా బార్డర్లో ఈ పార్టీలు డ్రామా చేస్తున్నాయి. కానీ భారత్ వీరిని చూసి వెనక్కి తగ్గుతుందా అంటే వీరిని అస్సలు పట్టించుకోవడం లేదు. మన బీఎస్ఎఫ్ చాలా సంయమనంతో వ్యవహరిస్తోంది. నిరసనకారులు సరిహద్దు కంచెను దాటడానికి ప్రయత్నిస్తే ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు టియర్ గ్యాసు, వాటర్ క్యానన్స్ అండ్ రబ్బర్ బుల్లెట్స్ లాంటి నాన్ లీథల్ పద్ధతులను ప్రయోగిస్తోంది. నీ బార్డర్లో నీవు ఎలాంటి నిరసనలు చేసుకుంటావో నీ ఇష్టం, కానీ లైన్ దాటితే అయిపోతావు అని హెచ్చరిస్తోంది. మరోవైపు బంగ్లా అక్రమ వలసదారులను గుర్తించి వారిని చట్టపరమైన దౌత్య ప్రక్రియల ద్వారానే వెనక్కి పంపుతోంది. దేశ భద్రతకే వీరు ప్రమాదకరం కాబట్టి వీరిని వెనక్కి పంపడాన్ని భారత్ ఆపే ప్రసక్తే ఉండదు. ఈ జిహాదీ పార్టీల నిరసనలు భారత్ని ఆపలేవు. భారత్ ఓవైపు అధికారికంగా వెనక్కి పంపుతూ ఉంటే గుర్తిస్తే జైల్లో వేసేస్తారు అని భయపడి వేల కొలది అక్రమ వలసదారులు బంగ్లాలోకి తోచిన దారుల గుండా పారిపోతున్నారు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.